జన్మించెను యోదయ దేశంలో బెత్లెహేమందు యూదుల రాజు జన్మించెను చీకటి నుండి లోకమును వెలిగించెను చీకటి నిండిన ఈ లోకమును వెలిగించుటకు ఇలాగే తెచ్చెను కన్నీయని పూజింతాము కన్నీయని పూజింతాము బంగారం సంబ్రాణి కోలంతో కాగా పూర్ణ మనసుతో పూజింతాము పూర్ణ మనసుతో పూజింతాము యోదయ దేశంలో బెత్లెహేమందు యూదుల రాజు జన్మించెను యోదయ దేశంలో బెత్లెహేమందు యూదుల రాజు జన్మించెను హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేనితోనట ఆయన పూజించాలి? అలనాడు జ్ఞానులు దేని తెచ్చి పూజించారు ఆయన్ని? బంగారము సాంబ్రాణి బోలము తెచ్చి ఆయన కానుకలు అర్పించి ఆయన పూజించి ఆయన వారు వెళ్ళారు. ఈరోజు మనం బంగారము సాంబ్రాణి బోలము కాదు, మన హృదయాలతో ఆయన ఆరాధించాలి. కృతజ్ఞత హృదయంతో ఆయన పూజించాలి. పరిపూర్ణమైనటువంటి సమర్పణతో ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయనకు అప్పగించుకోవాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి అటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందాలంటే మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డలు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మన సంఘము, మన గ్రామము, మనలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి 2020 సంవత్సరం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో మనకు తెలుసు. ఎంతమంది లక్షల మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి సంఖ్యలో మనం లేకుండా దేవుడు ఎంతగానో కృపచేత కాపాడాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అవును కదండి, దేవుడి కృపేనా? నిజంగా కృతజ్ఞత హృదయంతో మనము దేవుని స్తుతించి ఆరాధించవలసినటువంటి వారుగా ఉన్నాం. ఏ దేవునికి విరోధమైనటువంటిది ఏది మన జీవితంలో లేకుండా పరిపూర్ణమైనటువంటి హృదయంతో దేవుని ఆరాధించి గణపరచాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని ఆయన కృపను భద్రపరిచాడు. ఆయన నామానికి మహిమకరంగా మనల్ని ఉంచాడు. ఎందుకున్నటువంటి గొప్ప భాగ్యాన్ని ఈరోజు మనకు అనుగ్రహించాడు. ఇంత సంతోషంగా ఈ యొక్క యూత్ క్రిస్మస్ లో ప్రభుని ఆరాధించేటువంటి కృప, ప్రభుని గణపరిచేటువంటి ఇటువంటి కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవదేవునికి మనం ఎల్లవేళలా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి మనము పూజించి ఆరాధించి గణపరచవలసిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చివరిగా ప్రియమైన దేవుని బిడ్డల దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే వాక్యం తెలియపరుస్తా ఉంది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచన భాగంలో చూస్తే అక్కడ సమాధానపరచడానికి మనుషులందరికీ ఆయన దేవుని నామాన్ని మహిమపరచడం, ఆయన భూమి మీద ఇష్టమైనటువంటి మనుషులందరికీ దేవుడు ఏమిచ్చాడంటే సమాధానం అనుగ్రహించాడు. సమాధానం చదువుదాం ఒకసారి. 7వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 2వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం. ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరమును యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి సాలేము రాజు అనే పేరు అతనికి అర్థము. దేవునికి స్తోత్రం. చెప్తాను హల్లెలూయా చెప్పడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నారు. మనలో ఉన్నటువంటి విస్తీర్ణం ఏంటంటే దేవుని నోటితో నుంచి మనం ఉచ్చరించి దేవుణ్ణి గణపరచలేదు. దేవుని మనం నోటితో ఉచ్చరించాలంట, దేవుణ్ణి ఉచ్చరించాలి, దేవుని నామాన్ని ఉచ్చరించాలి, దేవుని నామాన్ని పొగడాలి, మన నోటితో పొగడాలి అని మనసులో అనుకుంటానండి. లేకపోతే ఆ పక్కలు అన్నారు కదా పర్వాలేదు అనుకోకూడదు. వ్యక్తిగతంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలొకటి, అంతేకాదు నీ హృదయంలో నుండి నీ మనసులో నుండి దేవుని ఆరాధించాలి. అంతేకాదు నీ నోరు తెరచి
దేవుడిని ఆరాధించాలి. నోరు తెరవ గట్టిగా. దేవుడు దాని నింపుతాడంట. దేవుడు నోరు తెరిస్తే. కొంతమంది నోరు మూసుకునే ఉంటారు. తెరవంతా గట్టిగా చెప్పండి పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినవాడు. ఏం చేస్తారు? నోరు తెరవడం. నోరు తెరవకపోతే అలాగే ఉంటుంది. దేవుడు నింపడం. కాబట్టి దేవుడు నింపాలంటే నీ నోరు తెరవాలి. నీ నోరు బాగుగా తిరుగుము, దానిని నేను నింపేదని అంటాడు దేవుడు. దేవుడు దానిని ఆత్మతో నింపుతాడు, వరములతో నింపుతాడు, ఆశీర్వాదంతో నింపుతాడు. నీ నోటి మాట ద్వారా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అయితే నీవు నోరు తెరచి దేవుని గురించి స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని పొగడాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. అటువంటి ఉత్సాహం, అటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మోహన్ గారు చెప్పారు, యూత్ అందరూ కూడా దేవుణ్ణి ఘనపరచాలి. 2021 సంవత్సరంలో మరి ఇంతవరకు ఉన్నటువంటి రీతిలో కాదు, ఇంకా మిక్కిలి ఘనంగా దేవుని నామాన్ని ఘనపరచాలి. యవనస్తులందరూ దేవుని మందిరంలో ఉండాలి, ఉత్సాహంగా పాటలు పాడాలి, వారు దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అడిపాలలో చిన్న సేవ పరిచయం చేస్తా ఉంటే అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అంటే ఎవరిలో 10 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ ఒకటేమో డ్రమ్ వాయిస్తాడు, ఒకడేమో కాంతో వాయిస్తాడు, ఒకడేమో కీబోర్డ్, ఒకడేమో ఇంకొకటి, ఇలాగా అన్నీ అది వాయిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దేవుని యొక్క సన్నిధిలో పని కలిగి ఉంటారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, తక్కువ మంది ఉన్నా కూడా పాటలు పాడేవాళ్ళు ఎంత చక్కగా పాటలు పాడతారు, మంచి సింగర్స్ ఉన్నారు అక్కడ, కానీ తక్కువ మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీటింగ్ పెట్టేవాళ్ళండి, మగవాళ్ళందరూ కూడా ఒక టీం, క్వైర్ టీం, 2 టీంలు ఉంటాయి. క్వైర్ టీంలు మగవాళ్ళందరూ ఒక టీం ఉంటుంది, ఆడవాళ్ళు ఒక టీం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే అంత ఉత్సాహంగా పాడాలి, దేవుని నామాన్ని ఘనపరచాలనేటువంటి ఆసక్తి వారిని చూడడం జరిగింది. అందుచేత వారిని ప్రోత్సహించి వారిని బలపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి మన యవనస్తులు కూడా దేవుని యొక్క సంఘంలో యూత్ అందరూ కూడా, బాయ్స్ అందరూ కూడా పాట పాడాలి, అలాగే గర్ల్స్ అందరూ కూడా పాట పాడాలి. ఆ విధంగా 2021 సంవత్సరంలో యూత్ బిడ్డలందరూ కూడా ఉత్సాహంగా దేవుని సన్నిధిలో పాల్పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి దగ్గర మంచి టాలెంట్ ఉంది, మంచి పాడగలిగినటువంటి శక్తి ఉంది, దేవుడి యొక్క అభిషేకం ఉంది. ముందుకు వస్తే చాలు, దేవుడు వారిని బహుగా నింపుతాడు, ఆశీర్వదిస్తాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ 2020 సంవత్సరం ముగించబడిపోతా ఉంది. దగ్గరలో ఇక 5 రోజుల్లో ఈ సంవత్సరం ముగిసిపోతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నూతన సంవత్సరం అడుగు పెట్టక ముందు మన హృదయాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. సంపూర్ణంగా దేవుని ఎదుట మనం ఒప్పుకొని దేవుని దగ్గర సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలుగా సిద్ధపరచుకొని దేవునికి నమ్మకమైన వారిగా ఉండడానికి ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి సమర్పణతో దేవుల్లో ముందుకు సాగిపోయినప్పుడు దేవాది దేవుడు మన కుటుంబాలను, మన గృహాలను, మన యొక్క గ్రామాన్ని కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. మనుషులందరూ కూడా హృదయం నిండా యేసుక్రీస్తు నింపబడితే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. అక్కడ మనుషులందరూ నోరుతో దేవునికి ప్రార్థన చేస్తే, మనుషులందరూ కూడా దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోరు తెరిచి వారు అక్కడ చూసినట్లయితే కేకలేశారంట. ఓరకనే కేకలేస్తే చాలు, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఎరుకో గోడల చుట్టూ తిరుగుతూ వారు కేకలేసి దేవుడి నామాన్ని స్తుతించారు, గోడలు కూలి పడిపోయి. కాబట్టి దేవుడంత శక్తిని, దేవుడంత అభిషేకాన్ని మనకి ఇచ్చాడు, మనం ఉపయోగించట్లేదు. అంచేత ప్రియమైన దేవుని తన సంఘంలో అందరూ కూడా నోరు తెరిచి గట్టిగా స్తుతించి పాడి గణపరిచి మహిమపరిచేటువంటి వారుగా ఉన్నప్పుడు మన దేవుడు మహిమపరచబడతాడు, మన సంఘం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి అట్టి విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు కొనసాగాలని ప్రభు పేరట కోరుకుంటూ, మరి మూడవది ఇంకొక మాట ఉంది. మొట్టమొదటి దేవుని మహిమపరచడం, రెండోది మనుషులందరితో కూడా మనం సమాధానం కలిగి ఉండడం, మన సమాధానం రాజైనటువంటి యేసుక్రీస్తును మనం అనుసరించడం. మూడోది ఏంటంటే, మనం ఏదైతే విన్నామో ఆ గొల్లలు ఏం చేశారంటే, విన్న వాటిని కన్న వాటిని వెళుతూ అందరికీ ప్రకటించుకుంటూ
మొట్టమొదటి దేవుని సువార్త ప్రకటించింది ఎవరో తెలుసండి? ఆ గొర్రెల కాపరులు. కాబట్టి మనం కూడా ఎదుటి వారికి చెప్పాలి, పక్క వారికి చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మనం అందరం కూడా కలిసి దేవుని సువార్తను కనుక ప్రకటించినట్లయితే మన దేవుడు మనంతగానో ఆశీర్వదించేటువంటి వాడుగా, సంఘంలో ఆయన మహిమపరచబడేటువంటి వాడుగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి దైవజనులు ఆత్మీయ గురుగారు అయినటువంటి నెహెమ్యా గారు ఈ సమయానికి ఇచ్చినందుకే వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు ఈ మాటలు మనందరి ఇంటిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి దివ్యమైన వర్తమానం విని మీరందరూ ప్రభువును సంతోషిస్తున్నారని నమ్మి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మన పాస్టర్ గారు లేచారు, ఈయన పట్టుకుంటాడేమని మీరు ఏం కానీ అస్సలే లేదు. నేను చెప్పే సమయం ఇది కాదు, ఇది కాదు. ఒకరేమో ఉద్యోగ పూజలు పెట్టిండ, ఒకరు ఎవరు కోరుకోరండి. ఏం అసలు ఒక పద్ధతిగా ఇదిలే అలాగే నా పని. మారిక్షరావు గారు భోజనాలు చెప్పడం ప్రభుత్వాన్ని అప్డేట్ చేశారు. ఇంకేం చేయాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యూత్ క్రిస్మస్, అవునా? కాసేపేమో కార్యకర్తలు అంటారు, ఐక్య క్రిస్మస్ అంటున్నారు. దేవుని చిత్తమైతే నేను సజీవుడుగా ఉంటే వచ్చే సంవత్సరం అప్పని రాములకు ఐక్య క్రిస్మస్ జరిగేద్దాం. అప్పని రాముని లెక్కలు ఉన్న సంఘాలే ఐక్య క్రిస్మస్. ఎక్కడి నుంచో తీసుకురా జనాలు. ఒక్క మన అప్పని రాముని లంక, తూర్పు లంక నుండి కొత్త లంక వరకు ఉన్న విశ్వాసులైన బిడ్డలందరినీ సమకూర్చి సెంటర్ ప్లేస్ ఇదే మనము ఐక్య క్రిస్మస్ జరిగిస్తాం. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి మీరు ప్రార్థన చేయండి. ఇప్పటి నుండి మీరు ప్రార్థన చేయండి. నా కోరిక ఇంకా ఉంది, ప్రభుకే చెప్తున్నాను. నేను ప్రారంభించాను దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. మీకు స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానులు వచ్చారు, సమర్పించి వెళ్ళారు. అలాగే యూత్ క్రిస్మస్ వచ్చిన మీరందరిని బట్టి దేవుని స్తుతిస్తూ, యవ్వనులైన మీరందరూ మంచి మంచి వంటలను సిద్ధపరచడం కాదు కానీ చేయాలి. మీ హృదయాలను ఈ వేళ ఆ బాలుడుగా జన్మించిన ఆ బాలయేసుకు సమర్పించుకొని చేయాలి. జ్ఞానులు వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళలే. అలాగే మీరు కూడా వచ్చిన మార్గములో, అంటే వచ్చిన ఆ హృదయంతో తిరిగి వెళ్ళరు. మీ మార్గాన్ని మార్చుకోండి, మీ హృదయాన్ని మార్చుకోండి. యేసయ్యకు కానుకగా సమర్పించి వెళ్ళండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తున్నారు. ఈ కేక లేదా? అందరూ లేచి నిలబడండి. అందరూ చప్పట్లు కొట్టుచు దేవుడికి మహిమకరంగా పాడాలి పాట. రక్షకుడు దయచినాడట అనే పాట అందరం చప్పట్లు కొడుతూ పాడదాం. మన చిత్త సూర్చంద్ర గారు అల్లుడు గారు, అలాగే కుమార్తె కూడా కనపడుతుంది. ఇంకా ప్రభుత్వం చాలా మంది అదే అందుకని కనుక వారికి నా విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఇక్కడ ప్రక్కనే ఉద్యోగం చేస్తున్నారు. మా అమ్మాయిని ఏమిటో చక్కెర తీసుకురావట్లేదు. కనీసం నెలకు ఒక్కసారైనా మీరు ఇరుగురు వచ్చి ఈ ఆరాధనలో పాల్పొందాలని మా సంఘం తరఫున మిమ్మల్ని ప్రత్యేకంగా
ఆహ్వానిస్తున్నారు. ప్రక్కనే ఉద్యోగం అయింది. ఎక్కడో మనిషి ఇచ్చినాడు. అదృష్టవంతుడండి. అమ్మాయి వెళ్ళిందైతే ఆయన రాతే తిరిగిపోయిందంటే అదృష్టవంతుడు. దేవునికి స్తోత్రాలు. వాళ్ళ నాన్నగారికి నాకు చాలా పరిచయం. వారి షాపింగ్ కాంప్లెక్స్ లో చాలా సంవత్సరాలు ఆయన షాప్ నిర్వహించారు. నాకు బాగా పరిచయం. అలాగే వాడి పెదనాన్నగారు కీర్తిశేషులు, ఆయన కూడా బాగా పరిచయం. మంచి చాలా మంది నా ప్రియ బిడ్డ కుమార్తె అంటారు విజయలక్ష్మి దొండపట్టుడు గంజుడు వెళ్ళి దొండపట్టుడికి మారిపోయారు. ఆమె నాకు చాలా ప్రియమైన కుమార్తె. హల్లెలూయా. మీరందరూ ఆమె ఒక్కతే కాదు, మీరందరూ ఇంకా ఉన్నారు చెప్పాలంటే. దేవునికి స్తోత్రాలు. మీరందరూ కూడా నాకు కుమార్తెలు, కుమారులు, అన్నలు, ఇంకా పడుకోండి. అందరూ కూడా క్రీస్తు యేసు మీరందరూ కూడా నా ప్రియమైన బిడ్డలని మీకు నేను తెలియజేసుకుంటున్నా. అలాగే రమేష్ గారు వారు హైదరాబాద్ నుండి వచ్చారు, వారి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే అభిద్రగో
వారి కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి వచ్చారు. వారి మధ్య ఉన్నారు వారి సోదరుడు గుబ్బే. ఇంకా చాలా మంది ఉన్నారు, మరి కొంతమంది మర్చిపోవచ్చు, ఏమనుకోవద్దు. మరి ముఖ్యంగా మన మధ్య మోహన్ గారు ఉండడం చాలా సంతోషం. వారు కూడా కుటుంబ సమేతంగా దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఈ సంఘము విస్తరించుట చూచి నేను బహుగా సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను చెప్పాను, అప్పుడు మంచి వారి నుండి అక్కడ వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎదురుకొచ్చారన్నారు. వాడు ఎక్కడెక్కడో ఎదురుపోయి కూర్చున్నారు. మంచిదండి. కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఒక్కటే బాధగా ఉందన్నారు. గ్రామంలో ఉండి కూడా కుటుంబరావు గారు రెండో అమ్మాయి మన మధ్యను లేకుండా సాతాను కలిగించిన బాధను బట్టి ఇంట్లో ఉంది. ఆ బిడ్డను ప్రభు త్వరగా స్వస్థపరచబోతున్నారు. అందుకొరకై ఆ బిడ్డ కొరకు కూడా మేము ప్రార్థన చేయండి. ఆమేన్. విదేశాల నుంచి వచ్చిన బిడ్డ ఉన్నారు కొంతమంది, ఆయా స్థలాల నుంచి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఈ ప్రార్థన మందిరానికి రమ్మని నేను ప్రేమతో ఆహ్వానిస్తాను. ఉదయం 9:30 నుండి ఈ ఆరాధన ప్రారంభిస్తాం. మీరు వచ్చి చూడండి. ఎవరైనా రాని వాళ్ళు చాలా మంది వచ్చేవారు. ఇదిగో మా ప్రియ సోదరు రాజ్, ఈ ఊరు అల్లుడు గారు, కానీ ఊరే వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టించారు. ఆయన మంచి ఇల్లు. నేనే ఆ ఇల్లును ప్రతిష్ఠించాను ప్రభుకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు మాతో సహవాసంగా ఉంటారు కాబట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇలా చూశాను, బిడ్డ కనిపించి రాజుగారు కనపడి ఏంటి ఎందుకు రాలేదు అని మాకు ఇలా చెప్పచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాలు మరి ఇక్కడ ఉన్నవాడు పాఠము ఆయనకి సరిగా మూమెంట్ కుదరడం లేదు. కొత్త కనుక మీకు ఆయనకి కొత్త మంచిది. వందనాలు వచ్చిన మీకు అందరికీ మరొకసారి పాస్టర్ గారు మనం ప్రేమించి ఇక్కడ ఏ కార్యక్రమం ఆయన ఉంటాడు, నేను ఉంటాను. ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడతాను. అవునా? దేవుని స్తోత్రం. రేపు 31వ తారీఖు వాట్సాప్ సర్వీస్ గురించి మరొకసారి మరలా మీకు నేను తెలియచేస్తాను. ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందో చూడాలి. 31 కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు అని అంటున్నా, కానీ దేవుని కనుక 31 వాట్సాప్ కూడా జరుగుతుంది. మీరందరూ సిద్ధపడండి. జరుగుతుంది కనుక మీరందరూ సిద్ధపడి 8:30 9 అయ్యేటప్పుడు ఇక్కడ ఉండాలి. ఇచ్చేదంటే 12 గంటల వరకు ఉండాలి కదా. దేవుని కార్యం గురించి ప్రార్థనలో ఈ భోజనాల కార్యక్రమంలో ప్రయాసపడిన ఎవరి బిడ్డలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్లానింగ్ అంతా మరి ఎవరు చేశారనేది నాకు పూర్తిగా తెలియదు. రాజశేఖర్ గారి నాయకత్వంలో, రమేష్ గారి పర్యవేక్షణలు, పర్యవేక్షణ అంటే నా అర్థం ఏంటంటే కనుక చాలా బాగానే ఉన్నాయి. నేను దగ్గర చూసిన తయారు చేస్తున్నప్పుడు వాసన కూడా వస్తున్నాయి మోహన్ గారు. కనుక పూర్తిగా ఆరగించి పాత వచ్చడానికి మరి చెప్పాలి కదా. నాకు మీరు అనుకుంటే సరిపోయింది. మనకు ప్రతి సంవత్సరం ఇస్తున్న రీతిగా మనకు అత్యంత ప్రియులు దొండపాటి పుల్లబ్బాయి గారు, వారు సింతా సామ్యుల్ గారు మస్కట్ ఉంటున్నాడు. మన ప్రియపెట్ట నెల్లి వసంతరావు, బందెల గారి కుమార్
ఇది ఒక స్పెషల్ ఊరెడు. మరి ఎవరు తయారు చేశారో ఆవిడైతే చాలా బాగా చేయాలి. స్త్రీలు ఆవిడైతే చాలా బాగుంటాయి. ఒకసారి మీటింగ్ పెట్టి ఆ రోజున ఊర్లు వండి వేడి ఊర్లు పెట్టి నేను ఎప్పటి నుంచో అంటున్నాను, మరలా ఒకసారి ఆ ఊరు తినాలని ఆశ. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ విధంగా కొన్ని చేతులు హృదయాలు కలిసాయి కనుక ఇంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ కార్యక్రమం జరిగిందని నేను ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేసిన వారికి వందనాలు తెలియజేస్తున్నాను. చింతా సూర్యచంద్రరావు ఆయన ఎప్పుడు మనకి సహకారి. వారు అల్లుడు గారి నాకు చెప్పాను కదా. ఆమేన్ హల్లెలూయా. బందెల మార్త బాబురావు అంటున్నారు వారు. ఇంకా చాలా మంది చేస్తుంటారు. మీ పేర్లన్నీ అక్కడ యేసయ్య సన్నిధిలో ఉన్నాయి. మీకు ఆశీర్వాదం వస్తుంది. Praise the Lord. Hallelujah. 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 దేవుని నామమున మహిమపరచబడును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి దేవాదేవుని స్తుతిస్తూ సమయం ఇచ్చిన దేవదేవుని ప్రభునామాలు తెలియజేస్తూ ఇంతవరకు వర్తమానం ఇచ్చినటువంటి దేవదాసులు మోహన్ గారికి రాజ్ భాష్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ అందరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకి. ప్రార్థన చేసుకున్న అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి 2020 సంవత్సరం భయంకరమైన రోగాలు, భయంకరమైన వరదలు, భయంకరమైన వర్షాలు అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి కాచి కాపాడి నాయన మరి ముఖ్యంగా మా దైవజనులు వారి కుటుంబాన్ని మా సంఘమును సంఘ బిడ్డలను మమ్మల్ని అందరూ మీరు కాచి కాపాడి విధానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి ప్రత్యేకించి ఈ యూత్ క్రిస్మస్ అయినా సేవకులు వచ్చి ప్రారంభించిన మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడని మీరు నడిపించిన విధానకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వాదకరమైన పాటలు ఇచ్చారు తండ్రి. వాక్యం చదివిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వర్తమానం ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ వర్తమానం ఆ హృదయాల్లో ఫలింపచేయండి, సహాయం తండ్రి. మరొక్కసారి తండ్రి మా దారి నిలబడి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క హృదయ వాంఛ ప్రకారంగా తండ్రి నీ చిత్తమైతే మేమందరం కూడా కూడినైనా 2021 సంవత్సరంలో మరొక క్రిస్మస్ ఆరాధన జరుపుకునే కృపని తండ్రి ఆయన కోరిక ప్రకారంగా అప్పన్ రామలంక గ్రామంలో తండ్రి నేను అన్ని సంఘంలో కలిపి ఆ యొక్క క్రిస్మస్ జరిపించుకుంటే కృపని తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి నాయన నీ జన్మతో వెలుగు వచ్చినది, చీకట్లో మాకు వెలుగునిచ్చిన దేవా వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ఈ యూత్ క్రిస్మస్ ను తండ్రి ఆర్గనైజేషన్ చేసినటువంటి కాసులు పెద్దలందరూ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి దానికి సహకరించినటువంటి బుల్లబాయ్ గారి కుటుంబాన్ని, సూర్యచంద్రరావు గారిని బట్టి, అలాగే తండ్రి బంధుల భారత బాబురావు గారిని బట్టి, బంధులు యేసురత్నం గారిని బట్టి, అలాగే తండ్రి ఇక్కడైనా నల్లి వసంతరావు గారిని బట్టి, శ్రీని గారిని బట్టి, ఇంకా ప్రియులు అనేక మందినైనా మేము ఆ పేరు మాకు తెలియకపోయినప్పటికీ నీకు తెలుసు తండ్రి. నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి. ఎవరైతే ఈ యూత్ క్రిస్మస్ కి సహకరించి మరి నాయన వాళ్ళ యొక్క ఆర్థికంగాను శారీరకంగాను పరిచయం చేస్తున్నారు ఆ బిడ్డలందరూ కూడా సీఓ నుండి ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను. యేసయ్యా మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రజలందరి కొరకు మహా సంతోషకరమైన సువార్తమని మీరు సెలవిచ్చారు. ఈ సువార్త ద్వారా మేము మారి ఆయన నూతన జీవితం మాకు ఇచ్చోతండి వందనాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క క్రిస్మస్ మొదలుకొని తండ్రి ప్రతి యవ్వన బిడ్డ
దేవుని వాక్య ధ్యానంలో ఆరాధించట్లు ప్రార్థించట్లు ప్రభా ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించి దీవించండి. మరొక్కసారి ప్రభా మా సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘ సరిహద్దులను విశాలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీరు గొప్ప దేవుడుగా, జీవగల దేవుడుగా, సర్వశక్తిమంతుడిగా మీరు మా తోడండి. మా సంఘం పట్ల, మా కుటుంబాల పట్ల, మా సేవకుల పట్ల, మా విశ్వాసులందరి పట్ల మీరు చేస్తున్న మహా గొప్ప కార్యాలకు వందనాలు చెల్లిస్తూ మరొక్కసారి తండ్రి ఈ ప్రార్థనలో తెలుసు వచ్చిన ప్రతి బిడ్డను మమ్ములను నా తల్లి ఈ యొక్క యూత్ క్రిస్మస్ సహకరించినటువంటి నాయన వీడియో కెమెరా వారిని వాయిద్యాలు వాయించే బిడ్డలు, పాటలు పాడే బిడ్డలు మమ్మల్ని అందరూ కూడా సియోనుడి ఆశను దీవించి నూతన జీవితం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒక్క విషయం క్షమించండి. ఇప్పుడే తీసుకొచ్చారు. सर చూపించుకే ఇటు పెట్టున్నా గమనించండి. మన మధ్య విశిష్ట అతిథిగా నేను ఎంచుకొని మన ఊరి అల్లుడుగా కొత్త భక్తుల రమేష్ బాబు గారిని వేదికపై కాపాడుస్తున్నాను. యూత్ రండి, మన సంఘ పెద్దలు రండి, త్వరగా రావాలి. నేను పేరెంట్ పిల్లలు యూత్ సంఘ పెద్దలు దాని పిల్లలు వచ్చిన రమేష్ రవయ్య యూత్ యూత్ అంటే ఎగిరిపోతుంది. యూత్ రావాలా? बदल रमेश యూత్ అందరూ రావాలి. మధ్య అఖిల్ దయించి కేక్ ఇచ్చి ప్రయోజనం ఏముండదు. మీరు యూత్ క్రిస్మస్ అని చెప్పేసి యూత్ ర్యాలీ ఉంటే దాని ప్రయోజనం ఉండదు. దయించి రావడంతో కోరుతున్నాం. తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత దయచేసి అందరూ ఇక్కడ కూర్చోండి. ఒకేసారి భోజనానికి వెళ్ళిపోవద్దు. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది. మళ్ళీ వెనకాల చైర్లు పట్టి నిలబడడం అనేది చేయొద్దు. ముందు ఎవరైతే పేషెంట్స్ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళండి. తర్వాత వాళ్ళు పిలుస్తారు. ఆ క్రమం పాటించండి. థ్యాంక్ యూ. ఆరాధించాలని మైపరచాలని సంఘాలందరినీ పిలిచి ప్రత్యేక విధానంగా మంది సహాయంతో ఈ గొప్ప కార్యం మరి ఏర్పాటు చేశారు. సేవకులు పెద్దలు మరి అందరూ కూడి రమేష్ బాబు గారు మరి గారు కూడి మరి కేక్ కట్ చేస్తున్నారు. మీ యొక్క ఆశీర్వాదం ప్రభావం నుంచి మీ యొక్క కుటుంబం మీద పంపించండి.
దాడి తీసుకెళ్ళి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో దేవుడు మనందరినీ దీవించును కాక. ఆమేన్. ఆశీర్వాదం ప్రార్థిస్తున్నాను. అయిన తర్వాత ఎవరైనా స్పెషల్ సాంగ్స్ పాడతాము అంటే ఇక్కడ ఉండి పాడుతూ ఉండవచ్చు. ప్రార్థన. పరమ తండ్రి, ఈ కార్యక్రమంలో మీరు ఉండి నడిపిస్తున్నారు. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 31వ రాత్రి వాచిన సర్వీస్ ఏ విధమైన అవాంతరాలు కలుగ చేయకుండా ప్రభువా ఈ కార్యం జరిగిస్తారు. మూత్రవచ్చలకు సంతోష హృదయాలను ప్రవేశించి గణపరచు యేసయ్య నామమున నడుచున్నాను. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దీవెన, ఆశీర్వాదము, రాకడ మహిమ మనకందరకు కలుగును గాక. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్ అంటే సమాధానం. హల్లెలూయా. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. మీరు పాటు సంతోషంగా ఉండదు, ఉత్సాహంగా పాటు మౌనము దాచండి. పెద్ద వయసు వారు మీరు భోజనానికి వెళ్ళండి. పెద్ద వయసు వారు ఇక్కడ
Hallelujah. చివరి